ఈ మధ్య మనం ఏ మొబైల్‌లో చూసుకున్నా కూడా IP68, IP67, ఐపీ అని చెప్పేసి అయితే వినిపిస్తా ఉంది. అసలు ఈ ఐపీ అంటే ఏంటి? మనం ఐపీ ఉన్నటువంటి మొబైల్ చూజ్ చేసుకోవాలా? ఐపీ లేనటువంటి మొబైల్ చూజ్ చేసుకోవాలా? ఒకవేళ ఐపీ ఉన్నా కూడా ఐపీ పక్కన ఒక 2 నంబర్స్ అయితే ఉంటాయి. 68, 67 అని చెప్పేసి. ఇది ఎలా చూజ్ చేసుకోవాలి? ఏది చూజ్ చేసుకుంటే మనకు బెస్ట్ అని చెప్పేసి ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఖచ్చితంగా మీకైతే ఖచ్చితంగా ఈ వీడియో అనేది యూజ్‌ఫుల్ అవుతా ఉంటుంది. మీరు ఒకవేళ కొత్తగా మొబైల్ అనేది బై చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చూసాక మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది అయితే మీకైతే వస్తూ ఉంటాయి. ఫస్ట్ గానీ చూసుకుంటే ఇక్కడ రీసెంట్ గా ఏ మొబైల్స్ లో కానీ చూసుకున్నా కూడా IP68, IP67, IP68 ఇలా అని చెప్పేసి ఐపీ అని చెప్పేసి అయితే వస్తా ఉంది. నాట్ ఓన్లీ ఇప్పుడు ఫోన్స్ లోనే మనకు ఎయిర్ పాడ్స్ కావచ్చు, ఇట్లాంటి ఎట్లా పోయినా కూడా IP68 అని చెప్పేసి ఇలాంటి ఐపీ అని చెప్పేసి అయితే కనిపిస్తా ఉంది. వీటికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో అందిస్తాను. ఐపీ అంటే ఏంటి అంటే ఇంగ్రెస్ ప్రొటెక్షన్ అని చెప్పేసి అర్థం. ఇందులో దాని పక్కకు మనకు ఒక 2 డిజిట్స్ అయితే ఉంటాయి. ఈ 2 డిజిట్స్ లో కానీ చూసుకుంటే ఒకటి వచ్చేసరికి మనకు 0 నుంచి 6 వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి X నుంచి 9 వరకు అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గానీ చూసుకుంటే IP54, IP67, IP68 అని చెప్పేసి ఉంటుంది. ఇందులో ఫస్ట్ డిజిట్ వచ్చేసరికి మనకు డస్ట్ ని అయితే ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి మనకు ఇక్కడ వాటర్ ని అయితే ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ IPX ఉందనుకోండి, IP68 ఉందనుకోండి, ఇది డస్ట్ ప్రూఫ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అదే మనకు IP5X ఇట్లుంది అనుకోండి, ఇది మనకు డస్ట్ ప్రూఫ్ అని చెప్పేసి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మనకు 0, 1, 2, 3, 4, 5, 6 అని చెప్పేసి ఉంటాయి కదా. దీంట్లో కూడా చాలా చేంజెస్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు 0X అని చెప్పేసి ఉందనుకోండి, అది ఎటువంటి డస్ట్ ప్రూఫ్ అయితే కాదు. సో దట్ ఏంటి అంటే మీరు ఇటువంటి మొబైల్స్ ని యూజ్ చేసేసుకొని మీరు ఎక్కువ డస్ట్ లోకి వెళ్ళారనుకోండి, ఇది డస్ట్ ప్రూఫ్ కాదు కాబట్టి మీ మొబైల్ అనేది డస్ట్ వల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంది. ఇక్కడ ఫస్ట్ డిజిట్ లో మీకు 0 ఉందనుకోండి, ఇది ఎటువంటి డస్ట్ ప్రూఫ్ కి అయితే మీరైతే యాక్సెప్ట్ అయితే చేయలేరు. ఎందుకంటే ఇది డస్ట్ ప్రూఫ్. ఒకవేళ 1 అని చెప్పేసి 1X ఇట్లా ఉందనుకోండి, ఇది ఏంటి అంటే మనకు హ్యాండ్ కు ఉన్నటువంటి డస్ట్ ని అయితే ప్రొటెక్షన్ అయితే చేస్తా ఉంది. బట్ అంతకు మించి అయితే కాదు. ఇక్కడ మనకు ఇక్కడ 2, 3, 4 ఇట్లా ఉంది కదా, 2.5 mm కంటే ఎక్కువగా ఉన్నటువంటి డస్ట్ అయితే ఇదైతే ప్రొటెక్షన్ అయితే చేస్తుంది. అంతకంటే లైటర్ గా ఉన్నటువంటిది అయితే ఇక్కడ ప్రొటెక్షన్ అయితే చెయ్యదు. లైక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే వైర్ కి లేకపోతే మన ఆబ్జెక్ట్స్ టేబుల్స్ కి లాంటిది ఏదైనా డస్ట్ ఉంది అనుకోండి, అటువంటి దాన్ని అయితే ఇదైతే ప్రొటెక్షన్ అయితే చేస్తుంది. ఐపీలో ఫస్ట్ డిజిట్ లో మీరు 5 or 6 ఉండేలా చూసుకోండి. మాక్సిమం అయితే మీరు 6 ఉండేలానే చూసుకోండి. ఎందుకనంటే ఇక్కడ ఇది మీకు డస్ట్ ప్రూఫ్ గానే అయితే చాలా వరకు అయితే వర్క్ అవుతా ఉంటుంది. ఎందుకనంటే ఫుల్ గా ప్రొటెక్షన్ అయితే చేస్తూ ఉంటుంది డస్ట్ నుంచి. సో దట్ ఏంటి అంటే ఫస్ట్ డిజిట్ లో మీరు ఖచ్చితంగా 6 ఉండేలా చూసుకోండి. అదే మీరు సెకండ్ డిజిట్ లో కానీ చూసుకుంటే 0 లేకపోతే X అనేది అయితే అస్సలు అయితే ప్రిఫర్ అయితే చేయకండి. ఎందుకంటే ఇది ఎటువంటిగానైతే మీకు స్ప్రింక్లింగ్స్ కానీ వాటర్ కానీ ఇది ఏది కూడా రెసిస్ట్ అయితే చేయదు మీ ఫోన్ అయితే. సో దట్ ఏంటి అంటే ఈ మధ్య కానీ చూసుకుంటే మనం వాటర్ లో కానీ లేక రెయిన్ కి కానీ స్ప్రింక్లింగ్ కానీ ఇవన్నీ సో మీరు ఇవన్నీ యూజ్ చేస్తే మీ ఫోన్స్ అనేది డ్యామేజ్ అయిపోతా ఉంటాయి. లైక్ సెకండ్ డిజిట్ లో 0, 1, 2 ఇవన్నీ యూజ్ చేసుకుంటే మాక్సిమం మీరైతే ప్రిఫర్ చేయాల్సింది ఏంటి అంటే IP68 లేకపోతే 69 అనేది ప్రిఫర్ అయితే చేసేసుకోండి. మీ ఫోన్ ని ఒక 30 minutes ఒక 1 మీటర్ లో ఉన్నటువంటి వాటర్ లో డిప్ చేసినా కూడా మీ మొబైల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం అయ్యేది ఉంటే మీరు IP8 అనేది అయితే చూస్ అయితే చేసేసుకోండి సెకండ్ డిజిట్ లో. అలా అని చెప్పేసి మీ ఫోన్ వాటర్ లో పెట్టినా కూడా డ్యామేజ్ అవ్వదా అంటే అవుతుంది. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్ అనేది బై చేసినప్పుడు కొత్తగా ఉన్నప్పుడు ఫుల్ గా సీల్ అనేది వస్తూ ఉంటుంది. బట్ మనం ఛార్జింగ్ చేయడం వల్ల లేకపోతే మొబైల్ అనేది కింద పడడం వల్ల ఎక్కడో అక్కడ స్లైట్ గా బెండ్ అవ్వడమో లేకపోతే లీక్ లాంటిది అవ్వడమో ఇలాంటిది అయితే జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ బెండ్ అవ్వడమో లీక్ అవ్వడం లాంటిది ఉందనుకోండి, ఆ గ్లూ అనేది హీట్ వల్ల కొంచెం ఎక్స్పాండ్ అయిపోతుంది. సో దాంట్లో నుంచి మనకు వాటర్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడైతే దాన్ని వాటర్ లో యూజ్ చేసినప్పుడు ఆ లీక్స్ నుంచి అనేది వాటర్ లోపలికి వెళ్తే ఇక్కడ మీకు వారంటీ అనేది రాదు. ఇది మైండ్ లో పెట్టుకోండి. ఎందుకనంటే లోపల ఒక చిన్న పేపర్స్ టైప్ గా ఉంటుంది. అది వైట్ కలర్ లేకపోతే గ్రే కలర్ గా ఉంటుంది. ఎప్పుడైతే దానికి వాటర్ అనేది టచ్ అయితే అది పింక్ కలర్ అయిపోతుంది. సో పింక్ కలర్ అయిపోయింది అనుకోండి, మీ ఫోన్ లోకి వాటర్ వెళ్ళింది కాబట్టి మీకు వారంటీ అనేది రాదు. సో మీరు వాటర్ ప్రూఫ్ ఉంది, వాటర్ రెసిస్టెంట్ ఉంది అని చెప్పేసి ఫోన్ ని వాటర్ లో అయితే యూజ్ అయితే చేయకండి. ఇఫ్ ఎనీ కేస్ మనకి ఏమన్నా దరిద్రం ఉండి వాటర్ అనేది ఫోన్ లోకి వెళ్ళింది అనుకోండి, ఖతం వారంటీ అయితే రాదు. సో బీ కేర్ఫుల్. మీరు వాటర్ రెసిస్టెన్స్ ఉన్నా కూడా ఫోన్ ని వాటర్ లోకి తీసుకెళ్లడం లాంటిది అయితే చేయకండి. ముందే చెప్తున్నా. ఎక్కడో చిన్న ఫోన్ కింద పడ్డప్పుడు ఎక్కడో అడ్జస్ట్ లో చిన్నగా వచ్చినా కూడా వాటర్ అనేది దాంట్లో నుంచి వెళ్తుంది. అది మైండ్ లో పెట్టుకోండి. సో ఈ వీడియోలో మీకు ఒక ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటాను. IP68, IP68, 69 ఇలాంటిది ఏముంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి మొబైల్స్ లో IP69 కూడా తీసుకొస్తున్నారు. ఇది ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో 69 తీసుకున్నా కూడా చాలా మంచి బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.